పిల్లల క్రికెట్ పంచాయతీ పెద్దల దాడి వరకు వెళ్లింది. పిల్లలకు క్రికెట్ బాల్ తగులుతుందని ఇంటి ముందు క్రికెట్ ఆడుతున్నందుకు ఓ మహిళపై ఏఆర్ కానిస్టేబుల్ దంపతులు దాడి చేశారు. అనంతపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ ఇంటి ముందు క్రికెట్ ఆడుతని కళ్యాణి అనే మహిళ పిల్లలను వారించడంతో ఆగ్రహానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతని భార్య హారిక కళ్యాణిపై దాడికి దిగారు. హరినాథ్, హారిక దంపతుల దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో కానిస్టేబుల్ దంపతులపై కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మాపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అంటూ మరోసారి కళ్యాణిని జుట్టు పట్టి బయటికి లాక్కొచ్చి కొట్టారు కానిస్టేబుల్ హరినాథ్, అతని భార్య హారిక. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమపై కానిస్టేబుల్ దంపతులు మరోసారి దాడి చేశారని ఆందోళనకు గురయ్యారు బాధిత కుటుంబం. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నం చేశారు బాధిత దంపతులు. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతని భార్య హారికపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. రాత్రి ఒప్పచెప్పించేసి మమ్మల్ని 10 గంటలకు ఇంటికి పంపించినారు. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఇండ్లు ఖాళీ చేసినామని చెప్పేసి మళ్ళీ ఈ రోజు 3:30కు వచ్చి నేను నా పని మీద నేను బయటికి పోతే తీసుకొచ్చేసి ఏం చేసినట్టు తెలుసా, మా వైఫ్ ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మళ్ళా కొడుతున్నారు. అంటే ఇప్పుడు ఎస్ఐ సార్ ఎక్కడ పోయినారు, ఒక నిమిషం అట్లా కాదు. ఆడవాళ్ళ దగ్గర నేను ఇంట్లో లేనప్పుడు మా వైఫ్ ఒకటే నేను గొడవ పెట్టుకోవాలంటే నేను కూడా ఇంట్లోనే ఉంటాను. వాళ్ళతో మనం గొడవ పడాలంటే మేము గొడవ పడకుండా మేము ఎందుకు ఇంత దూరం వచ్చినాము? సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా, సార్ వాళ్ళ మీద నమ్మకంతోనే కదా. మీరు ఏదో వాళ్ళని కొట్టడానికి ఒక నిమిషం, నేను కళ్యాణంలో అంటే నేను ఎట్లా మనుషులు చూపిస్తాను సార్? మీరు చెప్పింది మీకే మీరు పిలవండి. బట్టలు తీసుకోవడానికి వస్తే కానిస్టేబుల్ సార్లు వచ్చి బట్టలు తీసుకొని పోయినారు నిన్న. మేము అక్కడ కూడా మేమేం మాట్లాడలేదు, మా పని మేము చూసుకొని వెళ్ళిపోయిన. కానిస్టేబుల్ వాళ్ళు కూడా ఉన్నారు కదా నిన్న వచ్చినప్పుడు ప్రొటెక్షన్ కి. మేమేమైనా మాట్లాడింటే వాళ్ళు ఉన్నారు కదా. ఈ రోజు కూడా మమ్మల్ని కొట్టినప్పుడు ఇప్పుడు రికార్డు ఉంది కదా ఇక్కడ మా దగ్గర. నిన్నది రికార్డు ఉంది, నేను అది కూడా ఇస్తాను. నిన్న వాళ్ళు చేసింది ఈ రోజు చేసింది కూడా రికార్డు రిలీజ్ చేస్తాను. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయో రిలీజ్ చేయమని చూద్దాం. అంటే గవర్నమెంట్ తరఫున ఉంటే అంటే మామూలు మా ఇట్లా సామాన్యులు బతికేయలేదా? అంటే డిపార్ట్మెంటల్ అయితే మనం ఏమి చెప్పులతో కొట్టినా కూడా పట్టించుకోబోతున్నా నేను. అనంతపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అటు కళ్యాణిపై ఏఆర్ కానిస్టేబుల్ దంపతులు ఇద్దరు కూడా దాడికి పాల్పడ్డారు. ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ జుట్టు పట్టుకుని బయటికి లాగి ఈడ్చుకొచ్చి ఆమెపై దాడి చేసిన సందర్భం. అయితే దీనికి సంబంధించి అటు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు డబ్బాతోటి వాళ్ళ ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరి పోలీసులు ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత క్రికెట్ పంచాయతీ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అయితే నిన్నటి వరకు కూడా ఈ సీసీ ఫుటేజ్ పూర్తిగా వెలుగులోకి రానంత వరకు కూడా ఈ కానిస్టేబుల్ దంపతులే కరెక్ట్ అనుకున్నారు. కానీ ఒకసారిగా సీసీ ఫుటేజ్ పోలీసులు కానీ ఇటు బాధితులు కూడా విడుదల చేయడంతో దాంట్లో మొదటగా కానిస్టేబుల్ భార్య ఎవరైతే హారిక ఉన్నారో ఆమె ఈ కళ్యాణిని జుట్టు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 1:30 సమయంలో దీనిపై ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇందులో కళ్యాణ్ ఎమ్మెల్యే అనుచరులు ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా వార్తలు రావడం, కళ్యాణ్ ఎమ్మెల్యే అల్లుడు కూడా ఇన్వాల్వ్ అయ్యారంటూ కూడా వార్తలు రావడం, కానీ సీసీ ఫుటేజ్ ఎక్కడ పరిస్థితి ఉంది. దీనిపై ఇవాళ పోలీసులు పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే కానిస్టేబుల్ పై కూడా అతని భార్య ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ జరుగుతుంది. దీనిపై కానిస్టేబుల్ ఇద్దరు కేసు నమోదు చేయకపోవడంతో అయితే బయట మహిళ కళ్యాణి అతని భర్త భువనేశ్వర్ కూడా స్టేషన్ ఎదుట పురుగు తాగే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా వెంటనే వారు రక్షించి దంపతులపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ యోగానంద్.